హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే మూడు వద్దు పీడమొద్దు పార్ట్ 11 అన్నమాట. దోస్తులు ఈ సిరీస్ ని ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. హై పాయింట్స్ కూడా బాగా ఇస్తున్నారు. ఇంకా లైక్ చేయని వాళ్ళకి, హై పాయింట్స్ చేయని వాళ్ళకి చెప్తున్నాం దోస్తులు పేరు పేరున. మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేరి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మన ఛానల్ ఇంకా ముందుకోనికి అవకాశం ఉంటది. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేయరి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎంత నిమ్మలంగా ఎంత ప్రశాంతంగా ఉందామన్నా ఆయన మీదనే పానం గుంజుతుంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎంత వద్దు వద్దు అనుకున్నా నా మొగుడన్న అంత యాదికొస్తలేడు గాని ఆయన మీద ఎందుకు ఇట్లా అవుతుంది, ఇంత పిచ్చి ప్రేమ ఎందుకు పెరిగింది నాకు. ఒక్కసారి ఆయన మాట వినాలనిపిస్తుంది. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడుతున్నా వద్దా. ఇంట్లో మా అమ్మ నాయన లేనట్టురు, బయటికి పోయినట్టురు. ఒక్క నిమిషం ఒక్క మాట మాట్లాడి పెట్టేస్తే ఏమైతుంది. సరిత, అమ్మో మా అమ్మ ఇంట్లోనే ఉన్నదా, ఇంకా నయ్యం. అమ్మా తిన్నవా అమ్మా? మేము తినేటప్పుడు రమ్మంటే రాకపోతేవి, తిన్నవా లేదా? తిన్నమ్మా, ఒట్టి చేపల కూర వండినావు కదా, తిన్నా, కమ్మగున్నది. బాగా తిన్నావు గాని నేను మీ నాయన గీడి దాకా పోయేస్తాం బిడ్డ, జర పొలం కాడ పని ఉన్నది, మళ్ళొస్తాము. సరే అమ్మా. మంచిది, దర్వాజాలు పెట్టుకొని ఉండి బిడ్డ, ఎవరన్నా వస్తే మా అమ్మ నాయన లేరని చెప్పి పంపి. ఏం చేస్తుందో పొల్ల, ముఖమంతా మార్చుకున్నట్టున్నది, సీరేసుకున్నది. కొంప తీసి పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తుందా మేము వచ్చేలోపు? ఏమన్నా చేసుకొని దాని సవాల్ చేస్తుందేమో. అమ్మా సరిత, ముఖమంతా అట్లా మార్చుకొని ఉండదు బిడ్డ, జర హుషారుగుండు. అగో ఏదో మొత్తం అయిపోయింది, ఇక జీవితం అంతా ఈడికి అయిపోయింది అన్నట్టు ఎందుకు అట్లా బాధగా పెట్టినావు? ఏమైందమ్మా? ఊకో అయింది, ఏదో అయిపోయింది, జర హుషారుగుండు. సరే అమ్మా. చిన్నప్పటి సందంతే, మా అమ్మ నా మనసులో ఏమనిపిస్తుందో అదే బయటికి చెప్తుంది. ఇప్పుడు నా మనసులో ఏదో ఆలోచించుకుంటున్నా నాకు అర్థమైనట్టుంది. అందుకే పాటికి పసార్లు వచ్చి అట్లా కాదు ఇట్లా అని చెప్పిపోతుంది. ఈ అవ్వ కుంపదీసి నా మీద డౌట్ వచ్చింది. అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఇట్లా వస్తుందా, నేను ఫోన్ మాట్లాడుతుంటే దొరుకుతానా ఏంది? ఏం కలదులే, మా అమ్మ వచ్చేసప్పుడైతే దుడుక్కున పెట్టేస్తా. అబ్బా ఎన్నిసార్లు రింగ్ అవుతుంది, అస్సలు ఎత్తుతలేడు. ఏమైంది? కొంపదీసి ఇట్లా లొల్లి పంచాలని ఎరుకైందా ఏంది? భయపడుతున్నట్టుండు. ఫోన్ ఎత్తుతే ఎవడేమంటాడో ఆలీల కంట్ల పడతానేమో అనుకుంటున్నట్టుండు. ఈ అవ్వ ఒక్కసారి ఎత్తు చిన్న, ఈ అమ్మ ఎత్తుతలేడు. అంతగానో బిజీగా ఏమన్నాడు, పెళ్ళం గిట్ల వచ్చిందా ఏంది? అందుకే నా ఫోను ఎన్నిసార్లు చేసి వినిపిస్తలేదు ఆయనకు. పెళ్ళ మోసల పడితే నేనడ యాదుకుంటా. ఎత్తనే లేకపోతలేదు. ఎన్నిసార్లు చేసినాక కూడా ఎత్తుతలేడంటే చాలా గుణం పెట్టుకున్నాడు. తమ్ముడు ఉన్నారా? ఎవరు? అత్తమ్మ బాగున్నావా? బాగున్నా కూడలా, బాగున్నావానే? ఎన్ని రోజులైతుంది నా తమ్మిని బిడ్డని చూడక? అవునత్తమ్మ, నిన్ను చూడక చాలా రోజులైతుంది. అసలు మా ఇంటికి రావు, మా అమ్మోళ్ళ ఇంటికి మేము వచ్చినప్పుడు అన్న వస్తావంటే మీ అమ్మగారింటికి అస్సలు రావు కదా. బాగున్నారా మీ కొడుకులు, మీ బిడ్డలు అందరు బాగుర్రా? అందరు బాగానే ఉంటే నువ్వు ఎట్లున్నావో ఏం కథను, ఫోన్ అన్న చేసి మాట్లాడవు. మా మేనత్తున్నది ఉన్నది ఒకటే, దానికి ఫోన్ అన్న చేస్తావానే? మీ అయ్య చేయడు, మీ అమ్మ చేయదే, నువ్వు చేయవు. అసలు నా మీద యాదుకుంటాదే మీకు? ఈ అవ్వ ఎంత ముద్దుగుంటే పెళ్లి కాకముందుకు, ఇప్పుడు చూడు బక్కగా ఎట్లా చిక్కిపోయినావో. ఎందుకే మీ అత్తగారు చక్కగా చూస్తలేరా నిన్ను? నీ మొగడు మంచోడు కాదా అని? మంచోళ్ళు అత్తమ్మ, మంచోళ్ళైనా షెడ్యూళ్ళైనా సంసారం చేయాలి కదా. మా అత్త మామ ఇక్కడే ఉంటారు, మా బావ దగ్గర ఉంటారు. అయ్యో అవునా, నెల 2 నెలలు ఉంటే నిన్ను నెగలనీయలేదంట కదా మీ అత్త. పాపం వాళ్ళు పెట్టే బాధలకు అగో బక్కగా అయినవే. సరిగ్గా తిండి తింటావా? ఏం తిండత్తమ్మా, ఎంత తిన్నా పేకి పట్టది. ఇక పానం నిమ్మలం లేంది ఎంత నిమ్మలంగా చూసుకుంటే నాకేమనిపిస్తుంది చెప్పు. అయ్యో బిడ్డ, మీ నాయనను నాకు ఇయ్యిరా, మేనకోడల్ని వేసుకుంటానంటే ఇకపాయే. ఇప్పుడు చూడు ఎవనుకో ముక్కు తెలివనోనికి ఇచ్చి ఎన్నెన్ని బాధలు పెట్టిపిస్తుండు. అవునత్తమ్మా, నిజంగా భావం చేసుకుంటే నిమ్మలంగా ఉంటుండేనేమో. ఇప్పుడు నీకు వచ్చిన కూడలి నిమ్మలంగా సాస్తారు కదా మీరు. నాకు అదృష్టం లేకపోయపా ఏం చేస్తాం, అందరి అదృష్టం ఒకటేలాగుంటదా? అందరు రాత ఒక తీరే రాస్తాడా? అవు బిడ్డ, నిజంగా నా కొడుకుకు చాలా పానం ఉండే నీ మీద. ఇంకా అయినా మీ నాయన మీ అమ్మ అయినప్పుడు ఇక నేనేం చేస్తే చెప్ప, అందుకే బతలాడలేదమ్మా. ఇక వేరే కోడలు తెచ్చుకున్నా నిమ్మలంగానే ఉంటది. ఇక నువ్వే ఎట్లుంటావు తమ్మిన బిడ్డే, ఇక బయట ఇంటికి ఇచ్చిన ఎట్లా బతుకుతుందా, నీ మీదనే పానం గుంజుతుంది. కానీ ఒక్కసారి ఫోన్ చేయవా? ఆగో ఎన్ని రోజులకో ఇయ్యాల చూస్తున్నా. అవునత్తమ్మా, దాదా కూర్చుందిరా. నాయన అమ్మ పొలం కాడికి పోయిరు, వస్తారేమో. రాకరాకొచ్చినావు కదా, దా అత్తమ్మ కూర్చో మాట్లాడుకుందాం. కూర్చుటమ్మా, ఇంతసేపు బస్సులో కూర్చొని వచ్చినా. అవు గాని నీ మొగడు మంచిగా చూసుకుంటాడా అని? ఏం చూసుకుంటాడో ఏమో.
ఓ పొద్దుగల పోతాడు ఆయన డ్యూటీ పాడగాను మళ్ళీ చీకట్లోకి వస్తాడు నాతో ఎప్పుడు ఉంటాడు ఏం కథ ఎప్పుడు పని పని అనుకుంటూ ఉరుకుతూనే ఉంటాడు ఇక నాకేం సుఖం ఉందత్తమ్మా ఏం లేదు. అయ్యో సరిత అంతేనానే నా కొడుకైతే నా కోడల్ని వారానికి ఒకసారి బయటికి తీసుకుపోతాడు. వారానికి ఒకసారి అమ్మగారి ఇల్లు నువ్వు దూరం అవుతున్నావు కదనే ఒకసారి తీసుకొని పోయి చూపించుకొస్తాను తీసుకొని పోతాడు. ఏదంటే అది తిండి తెస్తాడు మంచిగా చేస్తాడు దాన్ని నిజంగా. ఈ జన్మలో అదృష్టం చేసుకుందోనే అన్ని చేసుకొని అదృష్టవంతరాలు అయ్యింది. ఇంకా అదృష్టము నా మేన కోడలు కన్నా దొరకపాయని రోజు బాధపడుతుంటా. అంతేనా అత్తమ్మ? మంచోడే మంచోడే గాని నాకు ఎందుకో నిమ్మలంగా అనిపించదు. ఆయనకు నాకు సెట్ కాలేదు అత్తమ్మ అసలు. నేను ఎట్లుంటా ఆయన ఎట్లుంటాడు ఎట్లకేం తెచ్చిరో ఆ సంబంధం పాడుగాను. మా నాయన అక్కడంట పెట్టిండు నన్ను. అవు బిడ్డ నిజంగానే పెళ్ళి సంబంధం చూసినప్పుడు నేను అన్నా ఇంకా ముసలోని కంట పెడతావేంద్రా పొల్లను చూస్తందుకు అందంగా సందంగా ఇంత ముద్దుగా ఉన్నది అని అన్నా. నేను ఆయన నా మాట కేర్ చేసిండా? ఎవడు మాటలేంది పట్టించుకునేది 10 మంది 10 రకాలుగా అంటారు నా బిడ్డ నా ఇష్టము అని మీ అమ్మ నాయన ముందర పడి చేసిరు గా ముసలోనికి ఇచ్చి తలగబెట్టిరు నిన్ను. ఇప్పుడు చూడు బాధ పాడుగాను. అవునత్తమ్మ నిజంగా ఏదైనా దావత్లకు మీ ఇద్దరు కలిసిమెలిసి వస్తే కూడా ముద్దు కనిపించదు బిడ్డ. చూస్తందుకు ఈడు జోడు కుదిరాలి కదా. అసలు ఏమన్నా కలిసిందా మీకు? ఈ అవ్వ ఆడెక్కడ ముసలోడో ఏం కథనో. పోనీలే అత్తమ్మ అయ్యింది ఏదో అయిపోయింది ఇక మారుతుందా చెప్పు నా తలరాత దేవుడు అట్లా రాసిండు. ఇంకా ఆయనతోనే ఉన్నట్టుంది నాకు జీవితాంతం ఉండాల్సి వస్తట్టుంది. ఈ అవ్వ ఏం చేస్తాం. నా బాధ ఏమన్నా అర్థం చేసుకుంటారా? అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని 10 మంది 10 రకాలుగా అనుకుంటారు కానీ నా బాధ నాకే ఎరుక. అవు బిడ్డ నువ్వు పెళ్లి కాక నువ్వు మస్తు అందంగా ఉంటేటివి మస్తు తయారైతుంటివి. ఈ అవ్వ ఈ అందమైన పోరి వేసుకుంటందుకు లైన్ కడుతుంటివి అనుకున్నా గాని ఆ పాస్ మల్లడు దొరికింది మీ అమ్మోళ్ళకు. అదే కట్నం తక్కువ ఇస్తా అంటే వేసుకున్నట్టున్నాడు. అందుకే చూసిరు మీ అమ్మ నాయన నాకు ఇస్తే కట్నం ఎక్కువ అడుగుతా కదా అందుకే వద్దనుకున్నట్టు. ఏమో పోనీ అమ్మయ్య అయ్యింది ఏదో అయిపోయింది ఏం చేస్తాం. పోనీలే అత్తమ్మ కూర్చుందిరా పక్క కూర్చుందిరా నిమ్మలంగా ఇట్లా ఉరుకుదురా. ఆగుబిడ్డ గడ మాడవిల్లుల్లా చెల్లెకు సంబంధం చూస్తానికి వచ్చిర్రు. ఇక అందుకే అట్లనే 2 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండిపోదామని వచ్చిన. గాడదాకా పోయేస్తాం మా అమ్మ నాయన లేరు కదా మళ్ళీ వస్తా. ఇలా మాపు వండుకుంటా లేకుంటే ఇలా మాపు వండుకొని పొద్దుగాల లేచిపోతా. సరే సరే అత్తమ్మ పోయిరాపో. నిజంగా మా మేనత్త నాన్న నా గురించి ఆలోచించేది నా బాధ అర్థం చేసుకుంది. మా నాయనకు మా అమ్మకైతే అంత చింత లేదు. పాపము నా బిడ్డకు ఆయనకు సెట్ కాలేదు. ఇంకా అందమైనోడు దొరికితే సంతోషంగా ఉంటుండేనేమో అందుకే నిమ్మలంగా ఉండలేదు. యా చెడు బుద్ధులు వస్తున్నాయి చెడుతో బలపోతుందంటే గిట్టనే ఉండొచ్చానికి ఇంత ఆలోచిస్తలేరు. ఆగో మా అత్తమ్మ చూడు ఎంత బాగా ఆలోచించిందో. వాళ్ళ కొడుకునన్నా చేసుకోకపోతే ఇప్పుడు 40-50 వేల జీతం ఆయనకు. అబ్బా నడుములన్నీ గుంజుతున్నాయి. ఈ మనిషి ఏమో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుతలేడు. ఏం కావచ్చును. ఇక నా గురించి ఇంట్లో తెలిసింది ఇక పెద్ద పెద్ద పంచాయతీలు అయితే అని పెళ్ళం తెస్తందుకు పెళ్ళాన్ని తీసుకొస్తందుకు పోయిండా ఏంటి? ఇగో ఇప్పుడు ఫోన్ చేస్తుండు. ఈ మనిషికి ఇప్పుడు కనిపించినట్టుంది నా ఫోన్ కాల్. హలో 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 హలో. అదేంటి ఫోన్ చేసి గిన్నిసార్లు హలో అన్నా అస్సలు ఉరుకుతలేరు పలుకుతలేరు. హలో హలో హలో. ఏమైంది మనిషివేనా నువ్వు? హలో హలో అని గిన్నిసార్లు అన్నా అసలు ఉల్కవు పలకవు. వినిపిస్తలేదా ఏంది లేకపోతే చెవులలో ఏమైనా పెట్టుకున్నావా? అరే ఎందుకు సరే అట్లా సీరియస్ అవుతున్నావు? నేను ఎంత టెన్షన్లో ఉన్నా తెలుసా? ఈ అవ్వ హలో హలో అని ఎన్నిసార్లు అన్న పలుకుతలేవంటే నా టెన్షన్లు నాకే ఉన్నాయి. వేరే వాళ్ళకి ఇట్లా ఎత్తిరా వేరే వాళ్ళకి ఇట్లా మాట్లాడుతుర్రా అని నీ గొంతు గుర్తుపట్టేదాకా జర టైం పట్టింది. ఆగుతలేదా పానం? ఎందుకు అట్లా ఉరుకులాడతావు? ఆహా నా గొంతు గుర్తుపట్టనంత దూరం అయిపోయిందా బంధం? అర్థమైంది అర్థమైంది. ఇంకా పెళ్ళ మీద దోలాడుతున్నట్టుంది పానం. నన్ను మొత్తానికి మర్చిపోయినట్టున్నావు కదా. అబ్బా అసలు ఏం అర్థం చేసుకుంటావు? అన్ని అపార్థాలే చేసుకుంటావు. నాకు అస్సలు అర్థం కాదు నీ గురించి. మొన్న టమాటా చెట్లకు నీ మొగుడు వచ్చి ఎంత సీరియస్ అయిండు. ఆ పెంటవ్వ పోషవ్వ నన్ను మస్తుగా తిట్టిర్రు. మా అమ్మ ఇట్లా నన్ను చంపి చంపి పెడుతుంది. దాంతో మాట్లాడితే మంచిగా ఉండదు. ఇక నన్ను కిరాయికి బతుకుదాంపా ఈ ఊరు ఇడిచిపెట్టి పోదాంపా అని నాతో పంచాయత్ చేసుకుంటుంది. అగో నువ్వేమో ఇప్పటికే మారుతావేమో అనుకుంటే మళ్ళా ఫోన్లు చేస్తున్నావు. నిన్ను చూడక నేను ఉండలేను నన్ను చూడక నువ్వు ఉండలేను అంటున్నావు. ఏం చేద్దాం చెప్పు? ఇక నన్ను పోదామా ఇద్దరం? ఏమో మరి నీకేరుక నీకు ఎట్లా అనిపిస్తే అట్లనే చెయ్యి. మీ అమ్మోళ్ళ మాటలు ఏం రాదు మరి. నీ పెళ్ళాన్ని తెచ్చుకో నీ పెళ్ళాంతోనే ఉండు. నన్నేడ యాద్ చేసుకుంటావు నన్ను దూరం పెడుతున్నావు కదా. అరే అట్లా కాదే అమ్మా. గిట గిట సంగతి అయింది. ఊరోళ్ళు మళ్ళా జుట్టింటికలు పట్టి కొడతారు, ఊరు నిండా పంచాయతీ పెడతారు అని మా అమ్మ భయపట్టిస్తుంది. ఇక అందుకే నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఈ అవ్వ గవన్నిటి బదులు సప్పుదాట మాట్లాడుకుంటుంటే అయిపోతుంది అనుకున్నా కానీ మళ్ళా నిద్ర పడతలేదు. నువ్వే యాదికొస్తున్నావు. ఎట్లా బతకాలి ఏం కథ అని ఇదే ఆలోచన పడ్డది. నువ్వేమో ఎప్పుడు చూడు నా మీదనే నిందలేస్తావు.
నువ్వు ఒక్కనివే నిద్ర పట్టకుంటున్నావా? మరి నేను నా పీకలు చూస్తే నువ్వు చచ్చిపోతావు. నా పానం పానంలో లేదు తెలుసా? నా మొగడేమో వద్దంటే వద్దు. నాకు అస్సలు సంసారం చేయబుదైతలేదు నీతోని. నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళిపోలేకపోతావు, నన్ను చేసుకొని ఆడంటాడు. ఇటు మా అమ్మోళ్ళేమో నీ మొగడు పెట్టిండు కదా, మా ఇంటికి ఎత్తుకు వస్తావు, వెళ్ళిపోని వాళ్ళంటారు. ఎటు పోవాలి చెప్పు? నువ్వేమో ఫోన్ లేవట, ఇన్ని రోజుల నుంచి ఎన్నిసార్లు చేస్తున్నా. అసలు నా మీద గింత నన్న ఆలోచన ఉందా నీకు? నేను ఎట్ అయిపోతా నీకెందుకు? నీ పెళ్ళం నీకున్నది కదా. అరే నా పెండ్లం నా పెండ్లం నా పెండ్లం ఏంది? దాని ఎన్నడాన పెండ్లం లెక్క చూడనిచ్చినవా నువ్వు? నేను చూసిన ఫస్ట్. ఆ ఇప్పుడు చూడు నా పెళ్ళాన్ని చూస్తావా అని ఇక నన్ను తిట్టుడే సరిపోతుంది నీది. మరి తిట్టకుంటే ఏం చేస్తారు? నువ్వు చేసేటివి అట్లనే ఉంటాయి. మరి ఆ రోజు గిట్ట గిట్ల అయ్యింది, ఎట్లున్నదో ఏం కథనో అని ఎవరన్నా పూరగాలకు చెప్పాన పంపించాలి. మంచిగా ఉన్నదా, ఇంటికాడ ఉన్నదా లేదా, మొగడు చంపిండా బతికిచ్చిండా అని ఇంతనన్న బాధ ఉందా? నా మీద ఆలోచన ఉందా? అరే పిచ్చిదాని వానే, నీ మీదనే ఉంటది నా పానం అంతా. నా పెళ్ళం ఎటు పోయింది, ఎట్లుంటుంది, ఏం కథ, మా అత్తగారింటికాడనే ఉన్నది. వాళ్ళు ఎన్ని ఫోన్లు చేసినా లేవడతలేను. నీ మీద ఉన్న పికర్ దాని మీద లేదు, ఇచ్చిపెట్టు గాని. అవును ఇప్పుడు ఏడున్నావు చెప్పు, ఇంత నిమ్మలంగా మాట్లాడుతున్నావు? మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, నా దగ్గర ఉండొద్దు నువ్వు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, నాతో సంసారం చెయ్యొద్దు అని చెప్పిండు. ఇక అందుకే ఈ అవ్వ ఈయన బతికెంత ఈడెంత, ఈ ముఖానికి నన్ను ఇన్ని మాటలు అన్నాడని కోపం మీద ఇచ్చేసిన. మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉన్నా ఇప్పుడు. అంతేనా? అబ్బో నీ ముఖానికి భయపడ్డ రోజులు ఎక్కడ పోయినాయో ఏం కథను ఇప్పుడు. ఆ ముఖానికి ఎంత అని మాట్లాడుతున్నావు? అంత సీన్ లేదు. ఏదో మా అమ్మ నాయనూరు కాబట్టి ఆయనకు భయపడ్డట్టు యాక్షన్లు చేసిన. ఆడంటే నాకెందుకు భయం? ఏమో ఎవరికెరక, మా ముందట అట్లా యాక్షన్లు చేస్తావేమో. నీకున్న భయం నీకు ఉంటట్టే ఉంది. అంత సీన్ లేదు. నీ మీద ఉన్నంత ప్రేమ, నీ మీద ఉన్నంత భయం నాకు ఆయన మీద అస్సలు ఉండదు. సరే సరే పోనీ ఆన్ గురించి ఇచ్చిపెట్టు గాని, తిన్నావా లేదా? ఎట్లున్నావు? పానం మంచిగా ఉన్నదా? ఎట్లుంటే నీకెందుకు? ఇన్ని రోజుల తర్వాత ఫోన్ ఎత్తి ఇప్పుడు ఎట్లున్నావని అడుగుతున్నావా? ఇన్ని రోజులు మర్చిపోయినావా నా గురించి? ఒక మెసేజ్ అన్న చెయ్యాలి, లేకపోతే ఎవరన్నా పంపించని నడుచుకోమని చెప్పాలి. నా మీద ఆలోచన లేదు, ఏం లేదు. ఇప్పుడు తిన్నావా, పన్నావా, ఎట్లున్నావని అడుగుతున్నావా? అరే నా పరిస్థితి బాగలేదు. ఇక మా పొలంలో పని ఉండే, ఇక టమాటాలు ఏరుతందుకు అక్కడ ఇక్కడ పోవుడే సరిపోయింది. ఇక నా పక్కన ఎప్పుడు మా అమ్మ ఉండే. అందుకే నేను ఫోన్ ఎత్తలేకపోయినా, మాట్లాడలేకపోయినా. కొంచెం అని అర్థం చేసుకోవా సరే? ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి బయటికి వచ్చి మాట్లాడుతున్నా. ఏం చేద్దామంటావు? నాకు దాంతో సంసారం చేయబుద్ధి అయితే లేదు, నీకేమో నన్ను నేర్చి ఉండబుద్ధి అయితే లేదు. మరి ఎట్లా అంటావు చెప్పు? ఏమో, ఎట్లా చేయాలో నాకు అర్థమైతలేదు. తిండి తినబుద్ధి అయితే లేదు. నిన్న నుంచి అసలు ఒక్క బుక్క బువ్వ ఇట్లా నోట్లో పెట్టలేదు తెలుసా? నా పానమంతా నీ మీదనే గుంజుతుంది. అట్లా మాట్లాడకు. ఇంకా అన్ని జరుగుతూనే ఉంటాయి, అన్ని అయిపోతూనే ఉంటాయి. కానీ నువ్వు తినిపో, ఫస్ట్ లేచి తినిపో. వద్దు వద్దు, నీతో మాట్లాడతావో కడుపు నిండుతుంది. ఏమొద్దు. దీని బుద్ధి పాడగాను, ఎంత కొట్టినా ఎంత తిట్టినా, ఎన్ని మాటలన్నా తన్యా కొట్టినా దీని బుద్ధి చూడు మళ్ళా వంకర బుద్ధే. ఇక ఇది సచ్చదాకా మారినట్టుంది. మందినేమో అది ఇది మాటలు చెప్పి మైమర్పిస్తుంది. ఇప్పుడు చూడు ఈ చేసేటివన్నీ చేస్తూనే ఉన్నది. అబ్బో మస్తు కథలున్నాయి నీ దగ్గర. ఇసొంటి ఆడోళ్ళు బతికి ఇట్లా వేస్ట్ ఈ భూమి మీద. నీ అవ్వ సావనన్న చావరాదే. మనుషులు అన్నప్పుడు ఒకసారి చెప్తే, రెండు సార్లు చెప్తే, మూడు సార్లు చెప్తే వింటారు. నీదేం బుద్ధే? 10 సార్లు తన్యా కొట్టినా, నువ్వు వద్దని బయటికి నూకేసినా మళ్ళా ఆడే కావాలని మాట్లాడుతున్నావు. థు. హలో హలో. అయ్యో ఏమైంది? సప్పుడు చేస్తలేడు. హలో. చెప్పు చెప్పు, లైన్లోనే ఉన్నా. నువ్వు లేచి తినిపో ఫస్ట్. తినుడు పక్కకు పెట్టు, ఇంకా కొద్దిసేపు మాట్లాడు. ఇప్పటిదాకా హలో హలో అంటే సపోర్ట్ చేయకపోతే ఇక పెట్టేసిండేమో, ఈ 2 3 మాటలకే ఆఖరి అయిపోయిందేమో, ఇక మళ్ళీ చేయడేమో అని గుండె దబేలమన్నది. చెప్పు, మాట్లాడు. కొద్దిసేపు మాట్లాడితే నా పానం నిమ్మలమవుతుంది. అయ్యో ఏం మాట్లాడాలనో ఏమో, నిన్ను చూడాలనిపిస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీ అమ్మోళ్ళ ఇంటికి వచ్చేంత ధైర్యం లేదు. మీ అమ్మకు మీ నాయనకు ఇక నా గురించి ఎరుకైంది కదా. ఇక నన్ను ఊర్లో చూస్తే బతకనిస్తారా? అంతే అంటవా? నేను కూడా ఇప్పుడు బయటికి వెళ్ళలేను. వాళ్ళు ఇంట్లో లేరు కానీ బయటికి వెళ్దామంటే నన్ను వెళ్ళనియరు. ఆడికెందుకు ఈడికెందుకు సప్పదట్టుండు అని ఇక రప్పియరు. మరి ఎట్లా? ఏం చేద్దామంటావు? ఏం చేస్తున్నదో సరితమ్మ ఒక్కతే ఉన్నది, పండుకున్నదో లేదో. హలో చెప్పు, ఎట్లా కలుస్తామంటావు? ఇప్పుడు నేను నిన్ను చూడాలి. ఎప్పుడు కలుస్తాము, ఎట్లా కలుస్తాము? సరిత. నాయనా, ఇగో ఇదేను లేండి మన వీడియో. వీడియో ఎట్లుంది? మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరు దోస్తులు. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచిగా హై పాయింట్స్ కూడా ఇస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు. ఇలాంటి సిరీస్ ఇట్లానే ఇంట్రెస్టింగ్ గా కంటిన్యూ చేయడానికి మేము రెడీగా ఉంటాము. మీరు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉండండి. సరే దోస్తులు, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో, కంటిన్యూషన్ వీడియోతో, రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తుండండి స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.